పేరు చవాన్ సుదర్శన్. మాది నిర్మల్ జిల్లా కాల్వతాండ గ్రామానికి చెందినవాడిని. గతంలో నిర్మల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్మల్ జిల్లా నుంచి నాకు 4వ స్థానం రావడం జరిగింది. దాని స్ఫూర్తితోనే ఈరోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ఎస్టీకు రిజర్వ్ కావడంతో నేను ఎంపీ అభ్యర్థిగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులను మరియు జర్నలిస్టులకు మోసం చేసిన పార్టీలను పొందబెట్టాలని భాగంగానే నేను ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఎందుకంటే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పేసి మోసపూరిత మాటలు కప్పుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతూ కాలగర్భంలో వెళ్ళింది. అదేవిధంగా ఇదే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే అవలంబిస్తే బీఆర్ఎస్ గతే పడుతుంది. జర్నలిస్ట్ అంటే ప్రతి ఏదైనా సరే సమస్య ఉన్నా ముందుండి ఏ విషయాన్నైనా ప్రచారించే వ్యక్తే జర్నలిజం. అందుకోసమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, అదేవిధంగా వారికి హెల్త్ కార్డు కానీ, ప్రభుత్వాలు వచ్చే ఫలాలు కానీ వారికి అందేలా చూడాలి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అని చెప్తూ ఆగస్టు 15 కానీ టైం ఇవ్వడం జరిగింది. కాకపోతే రైతులను మోసగిస్తే పార్టీలు కనుమరుగైతారు. ఎందుకంటే ఏదైతే 6 గ్యారెంటీలలో ఒకటే ఉచిత బస్సు తప్ప దాంట్లో మిగతా 5 గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఏదో ఎన్నికల పేరు చెప్తూ పబ్బం గడుపుతుందో. ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్లో ఇలాగే చేస్తే మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పని చేసే నాయకులను ఎన్నుకుంటారు. ఇకనైనా మోసపోతు మాటలు చెప్తూ మీరు అధికారంలో వచ్చింది కాబట్టి ఉన్న హామీలను అమలు చేయే వరకు చెయ్యని ఎడల మేము వెంటబడి మీ యొక్క హామీలను అమలేలా చూస్తాం. లేకపోతే ఎక్కడక్కడ ధర్నాలు మేము రస్తారోకో నిర్వహిస్తాం. రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు బోనస్ అనేది గతంలో చెప్పారు. ఇప్పుడు మనకు వరి కొనుగోలు ప్రారంభం అవడం జరిగింది. దీనికి బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ 500 బోనస్ ఇవ్వడంతో రైతులు చాలా నష్టం జరుగుతుంది. రైతుల రుణమాఫీ లేదు. రైతుల రుణమాఫీ పేరుతో అధికారులు, బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. ఎందుకంటే మాకు గవర్నమెంట్కు ఎటువంటి సంబంధం లేదు, మీరు తీసుకున్న లోన్ కట్టాలని చెప్పేసి నోటీసులు కోట్ల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. ఎందరో రైతు ఆత్మహత్య చేసుకుంటారు. అందుకోసమే వీళ్లకు మోసపూరిత మాటలు నమ్మకుండా అదే ధోరణిలో బీజేపీ గవర్నమెంట్ కూడా ఏదో మనకు పార్టీలు మనకు నరేంద్ర మోడీ అని కూడా ప్రచారం చేస్తుంది తప్ప తెలంగాణకు కానీ మనకు ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా ఎటువంటి అభివృద్ధిలో సహకారాలు లేరే. ఎందుకంటే మనకు రైల్వే లైను ఎప్పటి నుంచి ఉన్న కళ ఇప్పటి వరకు కూడా నెరవేరలే. నిర్మల్ నుంచి అని మన ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే లైను మనకు ఎంపీలు ఎందరో మనకు ఆదరించి ఓటేశాం. కాకపోతే మీరు నాకు ఈ రోడ్లను గుర్తుకు ఓటేసి ఎంపీగా నాకు అవకాశం కల్పిస్తే పార్లమెంట్లో స్తంభింపచేసి మన నిర్మల్ జిల్లాలోనికి రైలు మంజూరు చేయాలా నేను ప్రయత్నం చేశాను. అందుకోసం నాకు ఆదరించి వీరి యొక్క ఓట్లు 13వ తారీఖు జరిగే ఓటర్లను నా యొక్క రోడ్డుల గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీ గెలిపించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7 కాన్స్టిట్యున్సీ ప్రజలను ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తూ వారి యొక్క సహకారం నాకు అందించాలని వేడుకుంటున్నాను.